రేపటి ప్రధాని మోడీ సభా ప్రాంగణ ఏర్పాట్లను పరిశీలించారు హోంమంత్రి అనిత. ప్రధాని మోడీ పర్యటనలో భద్రతా పరంగా అన్ని ఏర్పాట్లు తీసుకుంటున్నామని తెలిపారు. రాబోయే పబ్లిక్ కి ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేశామని చెప్పారు. గ్రీన్ హైడ్రోజన్ ప్రాజెక్టుతో పాటు నక్కపల్లిలో ఏర్పాటు చేస్తున్న బల్క్ డ్రగ్ ప్రాజెక్టు మా నియోజకవర్గాల్లో ఉండడం ఆనందాన్నిస్తోందని తెలిపారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 6 నెలల్లోనే ఇన్ని లక్షల కోట్ల ప్రాజెక్టు రావడం చాలా సంతోషంగా ఉందంటున్న అనితతో మా ప్రతినిధి రాజు ఫేస్ టు ఫేస్. పర్యటన సందర్భంగా మొత్తం సభా ప్రాంగణాన్ని హోంమంత్రి అనిత గారు పరిశీలిస్తున్నారు. మేడం, ఏంటి ఎంతమంది వస్తారనేది అంచనా? అసలు నేను ఇందాకే చెప్పానండి, అభిమానానికి కొలమానం ఉండదండి. వచ్చేది నరేంద్ర మోడీ గారు, గౌరవ సీఎం చంద్రబాబు నాయుడు గారు, గౌరవ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు. ఈ ముగ్గురు మీద ఉన్న అభిమానం ఎలా ఉందో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరూ కూడా గత ఎలక్షన్లోనే చూపించారు. 164 సీట్లు ఇచ్చారు 175కి. అటువంటిది మొట్టమొదటిసారిగా అంత ప్రపంచంతో గెలిపించిన ఆంధ్రప్రదేశ్ ప్రజలకి నిజంగా ఒక బహుమానంగానే ఈరోజు గౌరవ నరేంద్ర మోడీ గారు ఇక్కడికి రావటం, అదేవిధంగా ఈరోజు కొన్ని లక్షల కోట్లకి సంబంధించిన శంకుస్థాపనలు చేయటం, ఇవన్నీ మంచి పరిణామం. ఆ మంచి పరిణామానికి వస్తున్న నరేంద్ర మోడీ గారిని ప్రజలందరూ కూడా ఎప్పుడెప్పుడా ఎదురు చూసే పరిస్థితి కనిపిస్తాం. ఆంధ్ర మొత్తంలో కూడా అనకాపల్లి జిల్లాకి ఎందుకు ఇంత స్పెషల్? దాదాపుగా 1,89,000 కోట్ల రూపాయల ప్రాజెక్టులు మీ నియోజకవర్గం, మీ పక్క నియోజకవర్గంలో ఉన్నాయి. వేళ ఈరోజు మేము ఆ రోజు ఏపీఐసీ వాళ్ళు కూడా, ఏపీఐసీకి సంబంధించి ల్యాండ్స్ కూడా ఎక్విజిషన్ జరిగింది. గత 5 సంవత్సరాల్లో ఎక్విజిషన్ జరిగినా కూడా ఒక రూపాయి ఏ రైతుకి ఇచ్చిన పరిస్థితి లేదు, ఏ కంపెనీ తీసుకొచ్చిన పరిస్థితి లేదు. కాబట్టి మేము వచ్చిన తర్వాత గౌరవ సీఎం గారు ఆధ్వర్యంలో ఈరోజు చాలా ప్రాజెక్టులు తీసుకురావడం జరిగింది. గౌరవ లోకేష్ గారు కూడా ఈ విషయంలో చాలా కృషి చేశారు. కాబట్టి ఈరోజు అనకాపల్లి దగ్గరికి ఆల్రెడీ ఇప్పుడు ఎన్టీపీసీ కానీ, అదేవిధంగా బల్క్ డ్రగ్ పార్క్ కానీ, రాబోయే కాలంలో ఆర్సిమిటల్ కానీ ఇవన్నీ కూడా మనకి వచ్చే పరిస్థితి ఉంది. ఒకటేంటంటే రూరల్ ఏరియా డెవలప్ అవుతుంది. అక్కడ ఉన్న చాలా మంది విద్యార్థులు ఈరోజు నిరుద్యోగులుగా కాకుండా తిరిగి ఉద్యోగస్తులుగా అయ్యే పరిస్థితి కనిపిస్తుంది. ఈ జిల్లాలో ఎన్ని ఉద్యోగాలు వస్తాయని భావిస్తున్నారు టోటల్గా చూస్తే? ఈ రేపు జరగబోయే శంకుస్థాపనలోనే దగ్గర 150,000 పైన ఉద్యోగాలు వస్తాయి. ప్రధాన సెక్యూరిటీ అంటే చాలా ఇబ్బందులు ఉంటాయి, ఎందుకంటే ఎస్పీజీ అండర్లోకి వెళ్ళిపోతుంది. రాష్ట్ర హోంమంత్రిగా ఇప్పుడు భద్రత విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటారు? ఎక్కడ కూడా ఎటువంటి రాజీ పడే పరిస్థితి లేదండి. ఎస్పీసీ వాళ్ళతోని ఆల్రెడీ వాళ్ళు కోఆర్డినేట్ చేసుకుంటున్నారు. మా డిపార్ట్మెంట్ అంతా కూడా ఎక్కడ కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా, ముఖ్యంగా వచ్చే ప్రజలకి కూడా ఇబ్బంది లేకుండా చూసుకునే బాధ్యత అయితే తీసుకుంటున్నారు. మొత్తానికి ప్రధాని నరేంద్ర మోదీ పర్యటనలో ఎలాంటి ఇబ్బంది లేకుండా భద్రత విషయంలో అన్ని ఏర్పాట్లు చేస్తున్నాం. దాదాపుగా లక్షల ఉద్యోగాలు ప్రస్తుతం అయితే మా ప్రాంతానికి వస్తాయి. ఇది చాలా ఆనందించదగ్గ విషయమని హోంమంత్రి అంతే చెప్తున్నటువంటి పరిస్థితి.